హాయ్ అండి, మేము రాత్రి తిరుపతి వచ్చాము. మరి మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి 1 అయిపోయింది. మరి ఆ టైంలో చూస్తే కూడా మనకు ఇక్కడ తిరుపతి దగ్గర చూసినారా జనాలు ఎంత భారీగా ఉన్నారు. అప్పుడు అంటే మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది, ఈ టైంలో కూడా మనకు బస్సులు ఫ్రీ బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు టైము 1 అవుతుందండి. 1 గంటలకు కూడా మనకి ఇక్కడ తిరుపతిలో బస్సులు ఫ్రీ బస్సెస్ కూడా తిరుగుతాయి ఉంటాయి. మనకు మెయిన్ సెంటర్లో ఒకటి ఇక్కడ అందరు వచ్చి ఫోటోలు దిగుతుంటారు కదా. ఇక్కడ ఉన్న ముఖ్య కారణం ఏంటంటే, మనం ఫస్ట్ అలిపిరి నుంచి మెట్లు ఎక్కుతుంటాం కదా, అక్కడ గరుడు ఉంటాడు. అదేవిధంగా మనకు ఒక గోపురం వస్తుంది, ఆ తర్వాత వేరే గోపురం వస్తుంది, ఆ తర్వాత మనకు స్వామివారు ఉంటారు. అంటే అది సేమ్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే మనకు చూపించింది కాబట్టి మనం అందరము ఇక్కడ వచ్చి చూస్తాము. చివరిగా మనకు దర్శనం ఇచ్చేది చూసారా వెంకటేశ్వర స్వామి. ఇలా బాగా రద్దీగా ఉందండి. 1:30కు కూడా జనాలు రద్దీగా ఉన్నారు. మనం చూస్తున్నారు కదా, బస్సు ఇంకొకటి వచ్చింది, ఆ బస్సుకి కూడా మా జనాలు ఎక్కుతూ ఉన్నారు. ఓకే అండి, మనం ఇక్కడ చూసుకుంటే మెయిన్ సెంటర్ అన్నమయ్య సెంటరు. ప్రతి స్వామివారి ప్రతి పాటకు జీవం పోసి స్వామివారు ఇలా ఉంటారు, స్వామివారి నుంచి ఇలా ఉంది అని మనుషులకు క్లుప్తంగా వ్యక్తం చేసిన ఎన్నో పాటలు పాడిన అన్నమయ్య సెంటర్ ఇది. ఇక్కడే స్వామివారి దగ్గర మనం ఈ టైంలో చూస్తుంటే కూడా ఇక్కడ కూడా రద్దీగానే ఉంది. చూస్తూ ఉన్నాం కదా. అసలు చూస్తూ ఉంటే చూడాలా అనిపిస్తుంది స్వామివారి దర్శనం కూడా. నేను నైట్లో కార్లో వెళ్తున్నానండి. కార్లో వెళ్తుంటే కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉంటే అన్ని షాపులు కూడా ఖుల్లా ఉన్నాయి. రాత్రి 1 చూడండి ఎన్ని వెహికల్స్ నిలబడినాయి. బొబ్బాయి తక్కువలో ఉంటుంది బగ్గి అసలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గరుడ కనబడుతుంది కదా, క్లియర్గా గరుడ పక్షి కనబడుతుంది కదా. ఇదే అండి రాంబాజీ ఇక్కడే మనకు సీనియర్ సిటిజన్లకు ఇక్కడ నుంచే వెహికల్ నుండి అక్కడ దాకా గుడి టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు. ఆ ప్లేస్ ఇదే అండి, సీనియర్ సిటిజన్కి. బస్సులో కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఇది సుదర్శన్ సత్రం ఉంది కదా, అక్కడే అంటే సిఆర్ఓ పక్కలండి. సిఆర్ఓ పక్కలనే మనకి ఎప్పుడైనా టికెట్లు అంటే రూమ్స్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడే దొరుకుతాయండి. మనం వచ్చి ఇక్కడ వచ్చేసి బుక్ చేసుకుంటే సరిపోద్ది. సిఆర్ఓ చూసి సిఆర్ఓ పెట్టిన ఇది అల్పిరి. ఈ నైట్లో నిర్మానుషంగా ఉన్నదండి పార్క్. అది ఇక్కడ ఏమంటారంటే గీతాపదేశం చేస్తున్నాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు. గీతాపు అదే చెప్పడంలోనే ఉంది ఈ పార్క్ పేరు కూడా. ఓకే, మీకు స్టార్టింగ్లో చూపించాను పార్క్ పేరు కూడా. గీతాపదేశం పార్క్. మబ్బులు మొత్తం కమ్మేసాయండి. తెల్లవారుజామున అవుతుంది కదా, మనకి 1:30 అట్లా అవుతుంది రాత్రి. తెల్లవారుజామున అంతా మేఘాలు మొత్తం మనకు కమ్మేసుకున్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా లైట్ ఇక్కడ. ఓకే అండి, గుడ్ నైట్, సీ యూ.